Welcome to my channel JRB Creation. 8th class new textbooks. सुबह पाठ का नाम सुबह। सोचिए बोलिए। चित्र में क्या क्या दिखाई दे रहा है? చిత్రంలో ఏమేమి కనబడుతున్నాయి? చిత్ర में एक छात्र, दो छात्राएं, टोकरी, मुर्गा, मुर्गी, गाय, बछड़ा, चार औरतें, बैल, किसान, चार आदमी, सूरज, पहाड़, पेड़, झोंपड़ी आदि दिखाई दे रहे हैं. చిత్రంలో ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థినులు, బుట్ట, కోడిపెట్ట, కోడిపుంజు, కోడి పిల్లలు, ఆవు, ఆవు దూడ, నలుగురు ఆడవాళ్ళు, ఎద్దు, రైతు, నలుగురు మగవారు, సూర్యుడు, కొండ, చెట్టు, గుడిసె మొదలగునవి కనబడుతున్నాయి. కిసాన్ క్యా కర్ రహా హై? రైతు ఏం చేస్తూ ఉన్నాడు? కిసాన్ ఖేత్ జోత్ రహా హై. రైతు పొలాన్ని దున్నుతున్నాడు. లోగ్ క్యా కర్ రహే హై? ప్రజలు ఏం చేస్తున్నారు? ఏక్ ఔరత్ రంగేలి బనా రహా హై. बमसोरी टोकरी बना रहा है. एक औरत पानी ला रही है. एक और औरत गाय को चारा दे रही है. एक औरत अनाज कूट रही है. एक आदमी मछलियों को पकड़ने के लिए जाल फेंक रहा है. एक और आदमी साइकिल चला रहा है. किसान खेत जोत रहा है. बच्चे स्कूल जा रहे हैं. ఒక ఆమె ముగ్గు వేస్తుంది. మేదరవాడు బుట్టను అల్లుతున్నాడు. ఒక ఆమె మంచినీరు తెచ్చుతున్నది. మరొక ఆమె ఆవుకు మేత పెట్టుచున్నది. ఇంకొక ఆమె ధాన్యాన్ని దంచుతున్నది. ఒక వ్యక్తి చేపలు పట్టుకోవడానికి వల విసురుతున్నాడు. ఒక వ్యక్తి సైకిల్ నడుపుతున్నాడు. రైతు పొలం దున్నుతున్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. कवि का नाम श्री प्रसाद. जीवन काल सन 1932 सन 2012. प्रमुख कृतियाँ. उन्होंने बच्चों के लिए 500 से अधिक कहानियाँ और 5000 से अधिक कविताएं लिखी. मेरा साथी घोड़ा, खिड़की से सूरज आदि. ఈ సుబహ్ అనే పాఠాన్ని శ్రీ ప్రసాద్ రచించారు. ఇతని యొక్క జీవన కాలము 1932 నుండి 2012. అతడు ప్రసిద్ధి చెందినటువంటి కవి. ఇతను చిన్నపిల్లల కోసము 500 కంటే ఎక్కువ కథనలు అనేవి రచించడం అనేది జరిగింది. అలాగే 500 కంటే ఎక్కువ రచనలు కూడా, ఇతను కవితలు కూడా రచించారు. మేరా సాథీ ఘోడా, ఖిడ్కీ సే సూరజ్ ప్రసిద్ధి చెందినటువంటి రచనలు ఈయనవి. ప్రాప్త పురస్కార్ బాల సాహిత్య భారతీయ సమ్మాన్. ఇతనికి వచ్చినటువంటి అవార్డులు బాల సాహిత్యము, భారతీయ సమ్మాన్ అనేవి వచ్చినటువంటి అవార్డులు. विषय प्रवेश. प्रकृति के विविध रूपों से हमें किसी न किसी तरह ही प्रेरणा मिलती रही है. मानव जीवन में प्रकृति का स्थान बड़ा ही महत्वपूर्ण है. उस प्रेरणा से प्रभावित होकर हम उत्साह के साथ अपने कार्य करते हैं. इस कविता में सामाजिक कार्यकलापों को प्रकृति के साथ जोड़कर उनका मनोहर वर्णन किया गया है. ప్రకృతి యొక్క వివిధ రూపాల నుండి మనకి ఏదో ఒక విధమైనటువంటి ప్రేరణ, మోటివేషన్ అనేది లభిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో ప్రకృతికి విశిష్టమైన స్థానం అనేది ఉన్నది. ఆ ప్రేరణ, మోటివేషన్ మనము దాని ద్వారా మనము ఉత్సాహాన్ని పొంది మన యొక్క పనులను మనము చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ ప్రస్తుత కవితలో సామాజిక కార్యకలాపాల గురించి ప్రకృతితో జోడించి చాలా అందంగా వర్ణించడం అనేది జరిగింది. సుబహ్ అంటే మీనింగ్ ఏంటంటే ఉదయం అనమాట. సుబహ్ అనే పాఠాన్ని శ్రీ ప్రసాద్ గారు రచించారు. ఆయన యొక్క జీవనకాలం అనేది 1932 అలాగే 2012. అతని యొక్క ప్రముఖ రచనలు, అతను చిన్నపిల్లల కోసము 500 కంటే ఎక్కువ కథలు అనేవి రచించారు. అలాగే 5000 కంటే ఎక్కువ కవితలు అనేవి రచించారు. మేరా సాథీ ఘోడా, ఖిడ్కీ సే సూరజ్ శ్రీ ప్రసాద్ యొక్క ప్రముఖ రచనలు. అయితే శ్రీ ప్రసాద్ గారికి వచ్చినటువంటి అవార్డులు ఏంటంటే బాల సాహిత్యం, భారత్ సమ్మాని మొదలైనటువంటివి ఇతని యొక్క ప్రసిద్ధి వచ్చినటువంటి అవార్డులు అనమాట. सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती है, अंधकार सबको जाता है, सब जग सुंदर हो जाता है. हर दिन सुबह सुबह सूरज की किरणें आती है, इससे सारी कलियां खिल जाती है. अंधकार के मिटने के बाद संसार सुंदर दिखता है. ప్రతిరోజు ఉదయమే సూర్యకిరణాలు అనేవి వస్తాయి. దానితో పువ్వుల చెట్ల యొక్క మొగ్గలని విచ్చుకుంటాయి.
చీకటి దూరం కాగానే ప్రపంచం అందంగా కనబడుతుంది. चिड़िया गाती है मिलजुल कर, बातें है उनके मीठे स्वर, ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्तानी. सुबह होते ही चिड़िया मिलजुल कर गाती है, इसे चारों ओर उनके मीठे स्वर बातें हैं. उस समय के ठंडी हवा बड़ी सुहानी होती है और मन को खुश कर देती है. ఉదయాన్నే పక్షులన్నీ గొంతు విప్పి పాటలు పాడుతాయి. దీంతో అన్ని వైపులు వాటి తీయని గొంతు వినబడుతుంది. ఆ సమయంలో చల్లని గాలి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. మన మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. को देते हैं अलस सारा और काम लगता है प्यारा, सुबह भली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको. मेहनत करने वालों को सुबह प्यारी लगती है. वे आलसीपन को छोड़कर अपने काम में लग जाते हैं. उनको अपना काम बहुत प्यारा लगता है. శ్రమించే వారికి ప్రతి ఉదయము చాలా ఆనందంగా అనిపిస్తుంది. వారు తమలోని సామర్థ్యాన్ని వదిలి తమ తమ పనుల్లో నిమగ్నమవుతారు. వారికి తమ పని అంటే ఎంతో ఇష్టం. मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. अगर सुबह भी अलसा जाए तो क्या जग सुंदर हो पाए. मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. अगर सुबह अलसा जाए तो जग भी सुंदर नहीं बन पाएगा. इसीलिए हमें आलसी न बनकर मेहनत करके जग को सुंदर बनाना है. కష్టపడటం అన్నింటికంటే మంచి గుణం, బద్ధకం అన్నింటికంటే చెడు గుణం. ఒకవేళ ఉదయం కూడా బద్ధకిస్తే ఈ ప్రపంచం ఇంత అందంగా ఉండదు. అందుకనే మనం బద్ధకాన్ని వదిలి శ్రమించే ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఈ పాఠంలో శ్రీ ప్రసాద్ గారు చెప్పారు.